హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో పొద్దున్న లెగ్గానే నా కష్టాలు. చూసారా, ఫుల్ స్నో. నా వింటర్ కష్టాలు ఇవన్నీ. డ్యూటీకి వెళ్తున్నా, ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ ఈదుకుంటూ వెళ్ళాలి. అసలు -10 -19 కూడా ఉంటుంది తెలుసా ఇక్కడ. ఫ్రీజింగ్ కోల్డ్. ఇంకా మాకేమో స్నో స్ట్రామ్. ఈ పాత్ వేస్ కూడా క్లీన్ చేయరు. నేను వెళ్ళేది 6 o'clock షిఫ్ట్ అంటే నేను 5:20కి అట్లా మెల్లగా నడుచుకుంటూ వెళ్తాను. ఆ టైంకి స్నో క్లియర్ చేసే బండ్లు కూడా రావు. ఇంక నేను అలానే మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తా. ఇది నా పార్కింగ్ స్లాట్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే దారి. ఇది ఇంకా నీట్గా మెల్లగా నడుచుకుంటూ వెళ్తా. అప్పుడప్పుడు ఇక్కడ కూడా జారిపడ్డ రోజులు ఉంటాయి. ఇది చూసారా, ఈ సైడ్ వేస్ ఎలా ఉందో. అసలు సైడ్ వేస్ నీట్గా క్లీన్గా ఉండాలి. ఈ సైడ్ వేస్ వీళ్ళు క్లీన్ చేయరు. ఇవేమో పెద్ద పెద్దగా జారుడు బండలాగా ఉంటాయి. అప్పుడప్పుడు జారిన కూడా ఉంటాయి. ఇంక ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తాయి. ఇదేమో పబ్లిక్ పార్కింగ్, ఇవన్నీ స్టోర్స్ కాదు. ఇక్కడ మాత్రం క్లీన్ చేస్తారు. నాకు అదొకటి అర్థం కాదు. ఈ చెత్త పార్కింగ్ ప్లేస్ క్లీన్ చేశారు. బండ్లు లేవు, ఏం లేవు. అక్కడ నడిచేది మేము. పెడెస్ట్రియల్ వాకింగ్ మాత్రం క్లీన్ చేయలేదు. ఏంటో తిక్క మొహాలు అనుకున్నా నేను. ఇంకా అలానే మెల్లగా నడుచుకుంటూ వెళ్తా. అప్పుడప్పుడు చూసి భయపడతాను. కింద ఖాళీగా పడుకుని ఉంటారు వాళ్ళు. ఇంక ఇది నా షార్ట్ కట్. ఇది వెనకాల ఉన్న కాలనీ. ఇది మొత్తం మంచుతో కవర్. నేను వెళ్ళే టైంకి ఎవ్వరు లేగరు ఇక్కడ. అందరు డీప్ స్లీప్లో ఉంటారు. మెయిన్ రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, క్లీన్గా ఉండే అనుకుంటారా. ఇందాక చూసారు కదా, మెయిన్ రోడ్ కూడా అదే గతిలో ఉంటుంది. చూస్తే మనకు మగధీరలో సాంగ్ ఉంటుంది చూడండి, వైట్ సాల్ట్ ఏదో అన్నట్టు అలా ఉంటుంది ఈ లొకేషన్ అంతా. ఇది చూడటానికి బాగుంటుంది. అరే, సినిమాల్లో లొకేషన్లో బాగుంది, వావ్ ఓహో అనుకుంటూ వెళ్ళొచ్చు. 1-2 రోజులు, మహా అంటే వారం 10 రోజులు బాగుంటుంది. దాని తర్వాత చెత్తలా ఉంటుంది. నాకైతే వీడియో రికార్డ్కి కూడా రావట్లేదు తెలుసా. కెమెరా మొత్తం స్నో పడుతూ ఉంది, బ్లర్ అయిపోతుంది మొత్తం. జూమ్ చేసిన, ఫోకస్ పెట్టిన అస్సలు కాని పని. చేతులేమో వణికిపోయినాయి ఆ టెంపరేచర్కి. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే నా వర్క్ ప్లేస్. ఆ కనిపించే ఇల్లు ఉందా, మా దగ్గర ఒక ముసలి పేషెంట్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉంటాడు ఆ ఇంట్లో. అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాయ్ బాయ్ చెప్తూ ఉంటాడు. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తాడు మా దగ్గరికి. ఇక్కడ ఒకసారి పడ్డాను, ఓ మై గుడ్నెస్, స్కిడ్ అయిపోయాను ఆ రోజైతే. ఇదే ఎగ్జాక్ట్ ప్లేస్లో ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి స్కిడ్. ఇంకా నా షోల్డర్ డిస్లొకేట్ అయిపోద్ది అనుకున్నా. ఇంక ఇక్కడ చూసుకుంటున్నా, రోడ్ క్రాస్ చేస్తున్నా, అటు ఇటు ఎవరైనా వస్తున్నారా అని. ఈ క్రాసింగ్ కూడా చాలా చిన్నగా మెల్లగా చేసుకోవాలి. జారేమంటే అవుతే ఇక్కడ. ఇంకా క్రాస్ చేసేసిన తర్వాత ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా వచ్చేసాం. ఇక్కడ కూడా మొత్తం ఏం క్లీన్ చేయలేదు, కానీ నా వర్క్ చేసే ప్లేస్ దగ్గర మాత్రం క్లీన్ చేస్తారు. క్లీన్ చేసేసి అదేంటో సాల్ట్, మరి అదేం సాల్ట్ తెలియదు, చూడటానికి పింక్ కలర్లో ఉంది, గళ్ళుప్పులాగా ఉంటుంది. అది వేస్తారు సో దట్ ఇంకేముండదు అని అక్కడ. ఇంకా వచ్చేస్తున్నా. ఇది నా మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంకా సైడ్ నుంచి వెళ్తున్నా. ఇది కూడా షార్ట్ కట్. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి, కానీ అదంతా ఎవరు నడుస్తాడు అని చెప్పి ఇక్కడ కూడా షార్ట్ కట్ తీసుకున్నా నేను. మొత్తం స్నో ఉంటుంది, దిగిపోతుంది కాలు లోపలికి. అందుకే ఇక్కడ చాలా మెల్లమెల్లగా వెళ్ళారు. అది చూసారా ఎంత లోతులు ఉన్నాయి కాలు. పుచ్చుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా వెళ్ళాలి మొత్తం ఫైనలీ ఇంకా వచ్చేసాను నేను నా బిల్డింగ్ స్పేస్కి. చూసారా పెద్ద కొండ, ఏదైతే కొండ దాటేసాను. మూన్ మీద నడుస్తున్నట్టుంది కదా ఇదంతా, తెల్లగా వావ్ అనుకోవాలి. వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.